let me welcome the man with the golden heart, Vikitiri Venkatesh garu. Any center, single hand, Ganesh. Aha! Opal Raja is back. Nagulammo, Kunnamavi Kumma, Kunde Koda Vida Chainde Kumma, Nagulammo, Kunnamavi Kumma, Kunde Koda Vida Chainde Kumma. Yankateso, 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 Tukati Kaso, Babu Samina Bangaru Kolsa, Yankateso, Tukati Kaso, Babu Samina Bangaru Kolsa. Nagulammo, 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 Kunnamavi Kumma, Kunde Koda Vida Chainde Kumma, Nagulammo, Kunnamavi Kumma, Kunde Koda Vida Chainde Kumma. Yankateso, Tukati Kaso, Babu Samina Bangaru Kolsa, Yankateso, Tukati Kaso, Babu Samina Bangaru Kolsa. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఏం మాట్లాడించాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లా. నీకే అట్లుంటే నాకు ఎట్లా ఉంటుందమ్మా? నాకు అసలు మాటలే రావు. మీ అందరి ముందు రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రియలీ వెరీ హ్యాపీ టు బి హియర్. And of course the best part is Pakka Khushbu, my first heroine, my favorite heroine. And then Meena, my most successful heroine with me. It's a real pleasure to be with both of them, and thank you ETV for having me. మిమ్మల్ని చూసి ఎన్నో ఎపిసోడ్స్ లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు కామెడీ సీన్స్ చేసేటప్పుడు అలా కళ్ళు మూసుకుంటే మీరే వస్తారు. మీరు ప్రతి షోలో అదరగొడుతున్నారు. ఐ జస్ట్ లవ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్. ఇప్పుడే వచ్చారు కాబట్టి అన్ని మాట్లాడించకుండా మెల్లిమెల్లిగా మాట్లాడిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కమ్ వెంకీ, మనం వెళ్దాం. నో వెంకీ, నా దగ్గర కూర్చోవాలి. లేదు, నా పక్కన కూర్చోండి. నా ఫస్ట్ హీరో మీరు. ఓకే, వి బోత్ స్టార్టెడ్ టుగెదర్. ఆ స్పెషల్ నేను ఉన్నాను కాబట్టి నా పక్కనే మీరు కూర్చోవాలి. yes వెంకీ గారు, I have done the most number of films with you and the most number of hits. అమ్మా, కొద్దిగా అటు సైడ్ జరుగు. ఫస్ట్ చాలా ముఖ్యం కదా. ఇనిషియల్ స్టార్ట్ డెఫినెట్లీ ముఖ్యం మేడం. ఫస్ట్ అది ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందా? ఇంతవరకు విక్టరీ వెంకటేష్ అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఎవర్ గ్రీన్ పేర్ ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిందండి ఎప్పుడో. అయ్యో వెంకటేష్ గారు, ఇలా మీకోసం అమ్మాయిలు గొడవ పడుతున్నట్టు మా కోసం గొడవ పడే ఒక ఐడియా ఉండాలి. ఇలాంటి ఐడియాలు నాకు రావమ్మ, మీకు చాలా ఉన్నాయి ఐడియాలు. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఐడియాలన్నీ ఇలాంటి మీరే కొడతా ఉంటారు. ఒక పని చేద్దాం, ఖుష్బూ కలియుపాండ నుంచి, దాని తర్వాత చంటి నుంచి. ఐ మీన్ ఇట్స్ నాట్ ఆర్డినరీ. ఐ థింక్ బెస్ట్ థింగ్ విల్ డూ ఇస్ ఇద్దరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. ఇద్దరితో కలిపి కూర్చునేసి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బావా
అన్నయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా మా అందరి మధ్యలో చూడడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది మా అందరికి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది రాజమౌళి గారు అయితే, కానీ అప్పట్లోనే తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మూవీ మొఘల్ రామానాయుడు గారు. అలాంటి తండ్రి సంపాదించుకున్న పేరును 10 పెంచిన కొడుకు మన దగ్గుపాటి వెంకటేష్ బాబు గారు. 3 నిమిషాలకు ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతున్న ఈ ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్ళైనా కూడా ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు మా వెంకటేష్ గారి మీద. కలియుగ పాండవులు సినిమా అప్పుడు స్క్రీన్ మీద ఆయన పేరు దగ్గుపాటి వెంకటేష్ బాబు. ఆ తర్వాత ఆయన కథల సెలక్షన్, వాటికి వచ్చిన కలెక్షన్ వెరసి విక్టరీ వెంకటేష్ గారు. అన్నయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడు తెల్లారుద్దా అని వెయిట్ చేసే అబ్బాయిలు ఎప్పటికే ఉంటారు. కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడు తెల్లారుద్దా అని వెయిట్ చేసే ఆడవాళ్ళు ఇంకా ఉన్నారంటే అది మీ వల్లే. మీ సినిమాలకి ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి వచ్చే సందర్భాలు 2. ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు, 2 వెంకటేష్ బాబు గారి సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు. అంతేకాదు మన ఇండస్ట్రీలో క్లాస్ హీరోస్ ఉన్నారు, మాస్ హీరోస్ ఉన్నారు. మా వెంకటేష్ బాబు ఆల్రౌండర్. అన్నగారు మీరు మా ఇండస్ట్రీలో ఉండటం మా అందరి అదృష్టం. నిజంగా మిమ్మల్ని మీలా కలిసి మాట్లాడడం నిజంగా చాలా థ్యాంక్ యూ. 2016లో అనుకుంటా నేను టీమ్ లీడర్ అయ్యాను. కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత నాకు సురేష్ బాబు గారి నుంచి ఒక కాల్ వచ్చింది, దగ్గుబాటి సురేష్ బాబు గారి నుంచి. అది అంటే అవును సార్, నేను సురేష్ సార్ ఏంటి సార్ మీరు కాల్ చేశారేంటి సార్ అంటే, ఒకసారి నేను బాబు కలవాలంటున్నాడు అనగానే, బాబు అంటే ఎవరు సార్? రానా బాబా? నేను వెంకటేష్ బాబు నేను కలవాలనుకుంటున్నాను. నన్ను ఆఫీస్కి పిలిచి సార్ మాట్లాడారు మన స్కిట్ల గురించి. మీ జబర్దస్త్ స్కిట్లు చూస్తాను, చాలా బాగుంటాయి. అది ఆ టైమింగ్ ఎంత బాగుంటుంది సార్, మీ నుంచి నేర్చుకున్నదే సార్ ఈ టైమింగ్ అంతా అని అప్పుడే చెప్పాను. మీరు చాలా మందికి ఆదర్శం అలాంటి వాళ్ళందరికీ. ఆ కామెడీ టైమింగ్ లో కానీ ఆ మాటలు కానీ ఏవైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రార్థన చేయాలి కదా. నువ్వు నాకు నచ్చావు చూసావు. నువ్వు వెంకటేష్ గారు తినే ముందు ఒక ప్రార్థన చేస్తారు కదా, కాబట్టి మనం కూడా ఒక ప్రార్థన. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే మాకు వెంకటేష్ గారిని గెస్ట్ గా ఇచ్చావు. క్యూట్ గా ఉండే ఖుష్బూ గారిని ఇచ్చావు, ముద్దుగా ఉండే మీనా గారిని ఇచ్చావు, కానీ ఇద్దరిని ఆయన పక్కనే ఇచ్చావు. ఇలా చక్కగా ఉండే అమ్మాయిలను ఆయనకి ఇచ్చావు, చక్కగా ఉండే శాంతి స్వరూపం నాకు ఇచ్చావు. అయినా పర్లేదు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ. సార్ మీరు వచ్చారు, మా జబర్దస్త్ మొత్తంలోనే మీకు ఒక స్కిట్ అంటే చాలా ఇష్టం అని చెప్పని మాకు తెలిసింది. సో అదే స్కిట్ ని మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి మీ ముందు మా టీం రెడీగా ఉన్నారు విత్ పర్మిషన్. ఎస్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆకలేస్తుందిరా. అన్నకేం కావాలో చూడు రా బాయ్. ఏం తింటావు అన్నా? చపాతి, ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డలు ఇళ్ళగడ్డలు ఎందుకన్నా? మన ఇంట్లో గడ్డలు ఉన్నాయి, నడు అందుకున్నప్ప. గడ్డలు కాదే బే, ఆలుగడ్డ కర్రీ. కర్రీ అనుకోనికి మనం ఆలుగడ్డ ఓడినా. లేవనా ఏమైనా బే? ఈఎంఐలు కట్టలేవని బ్యాంకులో ఎత్తుకోపోయారు. మళ్ళీ ఎట్లారా ఇప్పుడు? ఈ దరిద్రం మనకు పట్టని కారణం ఆ చిత్తుగాడన్నా. అరే చిత్తు సత్తన్నా అన్నా, ఎవడైనా భోగిమంట ఇంటి ముందట ఎత్తాడు, నువ్వు ఇంట్లో వేసుకున్నావు అన్నా. ముఖం ఎంత మారిపోయింది. మనకిప్పుడు డబ్బులు కావాలి, ఏదన్నా ఐడియా ఉంటే చూడండి. ఇప్పుడు సంక్రాంతికి మంచి మంచి సినిమాలన్నీ రిలీజ్ అయితే కదా, పైరసీలు తీసి మంచిగా సీడీల రూపంలో అమ్ముకున్నాం అనుకున్నా, లక్షలు కోట్ల పైసా వస్తుందన్నా. మంచిగుందన్న ఐడియా. అరే పదండి థియేటర్కి. మనం పైరసీ తీసినాం ఓకే, అది ఎవడు చూసిండు, మనం ఎవడిందులో పోలీస్ స్టేషన్ లో పెట్టిండన్నా.
అంటే అన్నది సినిమా షూటింగ్కి వెళ్ళాం కదా అన్న, నేను చేసిన అంటే ఒక లాగ్ చేసిన అన్న. హాయ్ అండి, నేను సైంధవ సినిమాకి వచ్చాను, వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు పొద్దున్న సీడీ వచ్చేస్తుందని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా. ఒక సినిమా తీయడానికి ఎంత కష్టమో తెలుసారా? అసలు పైరసీ అంటే తెలుసారా? రాశి పైన ఉంటే పై రాశి, కింద ఉంటే కింద రాశి, మధ్యలో ఉంటే మధ్య రాశి. నీదే రాశి. రుచిక రాశి. నీదిరా? కుంభరాశి. అమ్మ తోడు సార్, నాకు హీరోయిన్ రాసి తప్ప ఏ రాసి వెళ్ళదు సార్. నాకు సార్ నన్ను ఇంట్లో పెట్టు సార్, బట్టలు వెండుకోవాలి సార్, ఇంటికి పోతా సార్. మీ ఒక్కొక్కరి జాతకం బయటికి తీస్తా. ఏంట్రా? నాకు పెళ్ళి ఎప్పుడైతుందో చెక్ చేయి. ఒక నేసేయాలి ఎలా వేయాలి చెప్పు. సరే ఇప్పుడు ఇంటికి పోయి బట్టలు వెండుకుంటే చెప్పు సార్. సీడీ డిజైన్, సీడీ లోపలే ఉంది. ఏముంది? ఇంత పెద్ద బొక్కు ఉంది. కరెక్ట్ గా చూసి సీడీలు ఏముందో చెప్తే నేను వదిలేస్తా. చెప్పరా? కష్టం సార్. ఎందుకురా? యాంగిల్ కలర్ గా నడుస్తుంది సార్. ఏ కలర్ అని చెప్పాలి సార్? దీనికి ముసలి లెక్క ఉంది. డిఎస్పీ గారు, వీళ్ళు ఎవరు నేరం ఒప్పుకోవట్లేదు సార్, మీరు ఎంటర్ అవ్వాల్సిందే. డిఎస్పీ. రింగ 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 రే. ఏంట్రది పాట? డిఎస్పీ. అంటావా మామ, అంటావా మామ. నేను ఎక్కడ కొట్టేదిరా? డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గారు రా. చాలా స్మార్ట్ గా ఉన్నారు. హీరోగా ట్రై చేసి డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చారు? సురేష్ ప్రొడక్షన్ లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే రికమెండ్ చేస్తా. మీరు బాగా యాక్టింగ్ చేస్తే ఫస్ట్ సినిమాకే నంది కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారా? అమ్మ కడుపు నుంచి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా? హాస్పిటల్. అమ్మ తోడు సార్, నేను మా ఇంట్లోకి వచ్చింది సార్. రేయ్ ప్లాన్ ఏంట్రా? డబుల్ బెడ్రూమ్ సార్. నీ ప్లాను? ట్రిపుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. నువ్వు? సార్ ప్లాన్ వేసి ఇల్లు కట్టాలంటే ముందు సైట్ ఉండాలి సార్. నాకు ఉండడానికి ఇల్లే లేదు సార్, హాస్టల్ ఉంటుంది సార్. బట్టలు ఎండుకోవాలి సార్, కాలు మోగుతా. మీ గ్రూప్ ఏడు ఎంపీసీ. ఆ సీడీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? సీడీ ప్లేయర్ నుంచి. షాప్ లో నుండి. సార్ మా ఇంట్లో టీవీ లేదు సార్, సీడీ ప్లేయర్ నేనే చూసుకోండి సార్. రేయ్ చొక్కలు చూపిస్తా. కష్టం సార్. ఏ? పైన ఫ్లోర్ ఉంది. ఇది చాలా సీరియస్. ఈ ప్రింట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. రామనాయ్ స్టూడియో నుంచి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నపూర్ణ స్టూడియో. సార్ బట్టలు వెండుకోలేదు సార్. అమ్మ తోడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు వీళ్ళందరినీ? అరెస్ట్ చేసి లోపలేసి. అదిగో మళ్ళీ. ఏయ్ లోపలండి, ఓనర్ లోపలికి. That was superb! మీరు మా ఈటీవీ సంక్రాంతి ఈవెంట్కి రావడమే ఒక కళ. నేనైతే ఫస్ట్ టైం ఈ స్కిట్ లో ఎందుకు లేనా అని ఫీల్ అయ్యాను అనమాట. మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఏ బ్లెస్సింగ్. మీరు వచ్చి మాతో పాటు ఒక చిన్న క్యామియో ప్లే చేయడం స్కిట్ లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ సార్. సో మీరు రాక ముందు పట్టదాకా మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బ్రహ్మాండంగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ సనత్
Bullet Bhaskar and everybody, the whole team was excellent. And I'm really glad ఇవాళ వచ్చాను మీతో నటించే అవకాశం నాకు ఇచ్చారు. అయ్యో సార్. So I'm really very happy. చాలా బాగా చేశారు. వెంకటేష్ గారు వస్తున్నారంటేనే 2 రోజులు స్పెషల్ గా చేశారు కదా. ఆయనతో చేసే అదృష్టం దక్కినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఖుష్బు గారు, సనత్ గారు, మీరు అందరూ అండ్ నరేష్ మీరు అందరూ, ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ ఇప్పుడు వెంకీ గారి గురించి చెప్పాలంటే ఇక్కడి నుంచి నడిచి ఎక్కడ వచ్చారు కదా, దట్ స్టైల్, ఆ స్టైల్లో అన్ని అయిపోయింది. బట్ ఐ థింక్ సీరియస్లీ వెంకీ, యు ఆర్ సచ్ ఎ గోల్డెన్ హార్టెడ్ పర్సన్. అంత మనస్ఫూర్తిగా అక్కడ వచ్చి చేసి అండ్ హీ ఎంకరేజ్డ్ ఆల్ ఆఫ్ యూ, సో దట్ షోస్ దట్ మై వెంకీ ఈస్ ఆల్వేస్ మై వెంకీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీనా గారు సూపర్. అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఇంకా వెంకీ గారు వచ్చేసరికి ఇట్ వెంట్ సమ్వేర్, ఎక్కడికి వెళ్ళిపోయింది. వెంకీ గారిని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బట్ దిస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. బుల్లెట్ భాస్కర్ గారు, ప్రతిసారి ఒక స్కెట్ మంచిది ఉంటే నేను చేస్తాను, విసిలిస్తారు కదా. ఈ రోజు వెంకీ గారి కోసం once again thank you so much Sudhakar garu and Bhaskar garu. Thank you so much సార్. మీరు వచ్చిన వేళ విశేషంలో ఇంకొక మంచి స్కిట్ మా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. హలో సుధీర్ సార్, స్కిట్ ఎందుకమ్మా, ఏదో అంతాక్షరి లాంటిది ఆడదాం. సూపర్. ఖుష్బు ఉంది, మీనా ఉన్నారు, 2 టీమ్స్ గా చేసేసి మేము అక్కడికి వచ్చి కూర్చుంటాం. ఏదో ఒకటి చేయండి. మీరు ఆడిస్తారు సార్, మరి వస్తే బెటర్ కదా. మీనా రెడీ? యా, ఎవర్ రెడీ. ఈరోజు నువ్వా నేనా చూస్తాం. అదే చూద్దాం. ఓకే సార్, సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాంగ్స్ కి సంబంధించిన స్టిల్స్ వస్తాయి ఇక్కడ. అది ఏ సాంగ్ లోదో ఏ టీం అయితే ఫస్ట్ గెస్ట్ చేస్తారో, ఇటువైపు టీం వాళ్ళ దగ్గర విజిల్స్ ఉన్నాయి, మీ బజర్ అది విజిల్స్, ఇటువైపు టీం వాళ్ళ దగ్గర బోర్లు ఉన్నాయి, అది మీ బజర్. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ మీ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ వెళ్తుంది. అది సరే డిసైడ్ చేస్తారు. అండ్ ఆ పాట పాడిన తర్వాత ఒకవేళ మీరు తప్పు పాడితే ఆపోజిట్ టీం కి వెళ్తారు ఛాన్స్. కరెక్టా రాంగ్ సార్ చెప్తారు. విన్నింగ్ టీం కి ప్రైజ్ ఏముంది? వెంకటేష్ గారు హగ్గిస్తారు. సరే, వెంకటేష్ గారు హగ్గిస్తారు. బోర్కి వెంకటేష్ గారు హగ్గిస్తారు. ఓకే, మాకెందుకు ఇస్తారు? మీనా గారికో ఖుష్బు గారికో ఇస్తారు. సరే, మిగతా వాళ్ళందరికీ నేను ఇస్తాను. కరెక్ట్. నీ హగ్గు తీసి. So here we go with the first image on LED, please. వెంకీ గారు, మేము ఎవరు కొట్టారు సార్? చూశారు సార్ ముందు ఖుష్బు గారినే చూశారు. నేను చూసా. వెంకీ నా టీం ఫస్ట్ విసిల్ కొట్టింది. కాదు, ఈ ఒక్క సాంగ్ ఎందుకంటే అది చంటి సినిమాలో. అవును, అది తెలుసు. స్టార్ట్ చేసింది. వాళ్ళు స్టార్ట్ చేసింది. అది చంటి సినిమా కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మీరు ఎవరితో చేసింది ఎన్ని సినిమాలండి? 3 పాటలు మేము గెలుస్తాం, మిగతా ఎన్నో వాళ్ళే గెలుస్తారేమో చూసుకోండి. నేను చాలా కరెక్ట్ గా ఉంటాను. హలో, మేము సినిమాలు చేసినా ఆయన మాకంటే ఎక్కువ చాలా సినిమాలు చేశారు. కానీ ఎక్కువ సినిమాలు మీరు చేశారు కాబట్టి ఎక్కువ ఛాన్సులు మీకు వస్తాయేమో మా భయం. పాడండి. ఇది తైలం పట్టి తాళం పెట్టి తలంగితో తలంతితే మోతా, ఇది బుల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత ఓ నమః శివాయ. ఒంట్లో వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే ఆయేనండి గాయం. సో మీనా గారు టీం విత్ 1 పాయింట్. రెడీ స్టార్ట్. కానీ వెంకీ గారు, ఆది చెప్పినట్టు మీరు ఫస్ట్ అక్కడ చూస్తున్నారు, మరి మేము విసిల్ కొట్టామని మీకు ఎలా తెలుసు? మీనా నోటీస్ చేసేసింది. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాం, ఆ మాట ఉండకూడదు. ఖుష్బు, ఇది మీనా నోటీస్. నేను ఇలానే చూస్తున్నానంట. ఇప్పుడు ఇలా వెంకీ నాట్ ఫేర్. ఏమంటే మీరు మిడిల్ లో చూస్తూ అటు ఇటు చూడండి. స్టార్ట్.
Okay, ready? Here we go with the second image on LED screen, please. జామురా తిరి జాబిలమ్మ జోలపాడనా ఏంటమ్మా అది? ఇది అసలు అవార్డ్స్ వచ్చిన సినిమా. కొంచెం బాబా కొంచెం స్వీట్గా పాడు. జామురా తిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జాబిలమ్మ జోలపాడనా. రే నువ్వు ఎందుకురా రే? సారీ సార్ ఇదిగో నార్మల్ గానే వెంకీ మామ ఇలాంటివి చేస్తే నారప్ప బయటకు వచ్చి నార చేస్తాను నీకు. So now Kushbu garu team with 1 point. Ready. Next image on LED screen, please. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఒక్క నిమిషం. సరే మీరే అన్నారు మీనా గారు పాడకూడదు, నువ్వు పాడు. నేను ఆడల పాట పాడు. ఏ పాటది? ఒక్కసారి పాడండి. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలై ఒక పాటై నిన్నే చేరాలి. రోజావే చిన్ని రోజావే రాగాలే. So Meena garu team with 1 more point. మీరు ఇమేజ్ రాకముందే విజిల్ చేస్తారు. ఇమేజ్ వచ్చే ముందే విజిల్ చేస్తుంటే కొంచెం అంటే మీ సాంగ్స్ అన్ని మాకు బై హార్ట్ అయ్యాయి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? మీ సాంగ్స్ అన్ని మాకు బై హార్ట్ అయ్యాయి. నెక్స్ట్ సాంగ్ పాడు ఏమొస్తుంది చెప్పు. నెక్స్ట్ ఖచ్చితంగా ఖుష్బు గారి సాంగే రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీ? నెక్స్ట్ ఇమేజ్ ఆన్ LED screen, please. అన్నగారు సాంగ్ అందాల కోనలో జింకు చక జింకు చక. నాకే కన్ఫ్యూజన్. ఆగవా ఎందుకు ఆ సాంగ్ అది? మీకు తెలుసా ఆ పాట? ఏంటి చూద్దాం. ఇదిగో ఈయనెవరు? మా శోభను నేను చెప్పాను అంటే. So Kushbu garu team with 1 more point, so 2 points. Next image on LED screen, please. అన్నగారు ఇది చూడండి. అన్నగారు నాకు ఇది అలాంటిది ఇచ్చారు చూడండి. నేను ఇది చూడండి. నాకేం తెలుసు? విజిల్ వచ్చింది అది వదిలేవా? సౌండ్ రాలేదు సార్. ఇదిగోండి సార్, ఇది ఊదు. ఇది నువ్వు ఊదేవా? మేడంతో పాటిస్తున్నా. మేడం మీరు లిప్ ఇవ్వండి. లిప్ ఇవ్వాలి. నువ్వు లుక్ కూడా అలానే ఉన్నావు ఒంట్లో ఒక కదా. కార్యేషు దాసి చరణేషు మంత్రి గోర్జేషు మాతా శైనేషు మీనా అపురూపమైనదమ్మ. Now Meena garu team is with 3 points. నా టీం 2 points, ma'am. వి గేవ్ 1. చెప్పుకోండి పాపం. పర్వాలేదు. ఫస్ట్ పాయింట్ ఇచ్చేసాం. yes అయితే ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఏంటంటే మ్యామ్ పిక్చర్ వచ్చిన తర్వాత అక్కడ విజిల్స్ లేవు. ఓన్లీ మీరిద్దరే స్వీట్ గా వెంకీ అని మీరు ఎలా అంటారు? రాలి వెంకీ అని పిలుసా? వెంకీ కూర్చుని మాట్లాడబెట్టి వెంకీ అలాగా మీరే పిలవాలి. ఎవరైతే ఫస్ట్ పిలుస్తారో వాళ్ళకి ఉంటుంది ఛాన్స్. సో నెక్స్ట్ పిక్చర్ ఆన్ LED, ప్లీజ్. కానీ తొందరగా పాడండి. నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ వల్లో ఆహా పాడుకుంటా అమ్మ అంటా అమ్మడు.
బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు గుడ్ 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 సో ఇద్దరు టై 3 పాయింట్స్ లైఫ్ లో అందరూ గెలవాలి కాబట్టి బోత్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ ఆర్ ద విన్నర్స్. బేసిక్ గా ఎవరు విన్ అయితే వాళ్ళకి వెంకటేష్ గారు హక్ ఇవ్వాలి. ఆయన కావాలి ఇద్దరికి విన్ ఇచ్చి ఇద్దరికి హక్ చేస్తారు. I thank the whole ETV organizers for calling me for this wonderful program. And మెయిన్గా ఇంతకే చెప్పాను ఖుష్బుతో మీనాతో ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసి అండ్ ఆల్ ఆఫ్ యూ మీ అందరితో ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. సో ఇట్స్ రియల్ సంక్రాంతి ఫర్ మీ. వాట్ ఎనర్జీ లెవెల్ మీనా గారు కానీ ఖుష్బు గారు కానీ వెంకటేష్ గారు కానీ రియల్లీ వండర్ఫుల్. ఎక్సలెంట్. Okay, so that was a wonderful segment. So మొత్తానికి ఇద్దరు టీమ్స్ విన్నర్సే. So thank you so much for having this wonderful idea and conducting the wonderful program here. Please take your seats, sir.